నమస్కారం. వెల్కమ్ టు ఈటీవీ స్పెషల్ ఎక్స్ప్లెయినర్స్. హిమవత్ పర్వతాల ఒడిలో ప్రశాంతంగా విరిసే కాశ్మీర నందనవనం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోతోంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. జూలై నెలలోనే కేవలం 2 వారాల వ్యవధిలోనే 15కు పైగా క్లౌడ్ బరస్ట్లు పర్యావరణ శాస్త్రవేత్తలను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న దోడా, కిష్ట్వార్ జిల్లాలను ముంచెత్తిన వరదలు మరొక ముందే పూంచ్, రాజౌరి జిల్లాల్లో మేఘ విస్ఫోటనం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అసలు ఎందుకీ ఉపద్రవం? నిన్నటి వరకు మంచు దుప్పట్లు కప్పుకున్న ఆ కొండలు ఈరోజు ఎందుకలా కన్నీరు పెడుతున్నాయి? ఈ విపత్తు వెనుక ఉన్న అసలు శాస్త్రీయ కారణాలు ఏమిటి? ఇది మరేదైనా ఉపద్రవానికి కారణమా, సంకేతమా? పర్యావరణ నిపుణుడి కోణంలో లోతైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అసలక్కడ ఏం జరుగుతోంది? జూలై నెల ఇంకా పూర్తి కాకముందే జమ్మూ కాశ్మీర్లో 15కు పైగా క్లౌడ్ బరస్ట్లు. దశాబ్దాలుగా అరుదుగా జరిగే ఈ ప్రకృతి విపత్తు ఇప్పుడు వారానికోసారి ఎందుకు కనిపిస్తోంది? ఇది కేవలం భారీ వర్షమా, లేక హిమాలయాల నుంచి వస్తున్న క్లైమేట్ అలారమా? ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పర్వత శ్రేణుల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురుస్తోంది. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సజీవ సమాధి కావడం విపత్తు తీవ్రతకు నిదర్శనం. సోమవారం కూడా కొండ చర్యలు విరిగిపడి 7 ప్రాణాలు కోల్పోయారు. రాజౌరి నది ఉప్పొంగి బస్టాండ్లోని వందలాది వాహనాల్ని కొట్టుకుపోయేలా చేసింది. అమర్నాథ్, మాతా వైష్ణోదేవి యాత్రలు నిలిచిపోయాయి. పర్వతాలపై నుంచి బురద, కొండరాళ్లు ఒక్కసారిగా భారీగా విరుచుకుపట్టడంతో దారి పొడవునా మెరుపు వరదలు, బురద ప్రవాహాల విధ్వంసమే కనిపిస్తోంది. మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మా వస్తువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇళ్ళు, సామాన్లు కూడా కొట్టుకుపోయాయి. మిగిలిన వస్తువులను తీసుకొని ఇలా కొండ మీదకి వచ్చాం. నీటి ప్రవాహం మా పైకి వచ్చింది. हम यहाँ पे खड़े हैं, जो प्रेम मंदिर स्थान है नेशनल हाईवे 44 पे, तो जहाँ पे नाले में काफी ज्यादा पानी आने की वजह से జాతీయ రహదారి 44 దగ్గర ఉన్న ఆలయం దగ్గర మేము ఉన్నాం. భారీగా వరద నీరు రాకముందే ఇక్కడ నుంచి కొంతమందిని పైకి తీసుకొని వెళ్ళాం. ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి చాలా వరకు దుకాణాలు ధ్వంసమయ్యాయి. భారీగా నష్టం జరిగింది. సుమారు 60 నుంచి 70 లక్షల వరకు నష్టం జరిగింది. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. వారందరికీ సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకు ఈ క్లౌడ్ బరస్ట్లు? భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనాల ప్రకారం సుమారు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒకే గంటలో 10 సెంటీమీటర్లు అంటే 100 మిల్లీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే క్లౌడ్ బరస్ట్ అంటారు. సాధారణంగా హైదరాబాద్లో ఒక నెలలో కురిసే వర్షం కొన్నిసార్లు అక్కడ కేవలం గంటలోనే కురుస్తుంది. అదే క్లౌడ్ బరస్ట్ చేసే విధ్వంసం. అయితే ఇది మైదాన ప్రాంతాల కంటే హిమాలయాల్లోనే ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? అదే ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న ప్రశ్న. అందుకు 5 బలమైన శాస్త్రీయ కారణాలున్నాయి. మొదటిది ఓరోగ్రాఫిక్ లిఫ్ట్. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే వేడి, తేమతో కూడిన ఋతుపవన గాలులు ప్రయాణిస్తూ ఒక్కసారిగా నిటారైన హిమాలయ పర్వతాలను ఢీకొంటాయి. అక్కడ పక్కకు వెళ్లే దారి లేక నిటారుగా పైకి లేవాల్సి ఉంటుంది. రెండోది థర్మల్ పంపింగ్, కన్వెక్టివ్ క్లౌడ్స్. పర్వతాల వేడి వాలుల వల్ల ఈ గాలులు చాలా వేగంగా పైకి దూసుకు వెళ్తాయి. కానీ పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పడిపోయి అతి తక్కువ సమయంలోనే భారీ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఇవి భూమికి దాదాపు 12 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరిస్తాయి. మూడవ కారణం ఫనెల్ ఎఫెక్ట్, లోయల ఉచ్చు. ఇరుకైన హిమాలయ లోయల్లో ఈ భారీ మేఘాలు చిక్కుకుపోతాయి.
పక్కకు కదలాడడానికి గాలి లేక, బరువును మోయలేక ఆ మేఘం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే అప్పుడు ఒక బకెట్ నీటిని ఒక్కసారిగా బోర్లిస్తే ఎలా ఉంటుందో ఆకాశం నుంచి నీరు అంత వేగంగా దూసుకొస్తుంది. 4వ కారణం గ్లోబల్ వార్మింగ్, క్లౌసియస్ క్లాపేరియన్ నియమం. వాతావరణ శాస్త్రంలోని క్లౌసియస్ క్లాపేరియన్ నియమం ప్రకారం భూగోళం ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ వేడెక్కినప్పుడు గాలిలో తేమను మోసుకుని వెళ్లే సామర్థ్యం 7% పెరుగుతుంది. దానివల్ల అరేబియా సముద్రం నుంచి వచ్చే పశ్చిమ గాలుల అలజడి ఋతుపవనాలతో కలిసి ప్రమాదకరంగా మారిపోతుంది. చివరిగా 5వ కారణం ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం. వాతావరణ మార్పుల వల్ల హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఇండియన్ ఓషన్ డైపోల్ అలజడులతో అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలులు శక్తివంతమైన పశ్చిమ అలజడులుగా మారి నేరుగా పశ్చిమ హిమాలయాల వైపు వెళ్తున్నాయి. దానివల్ల భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి, దోడా జిల్లాలతో పాటు ఉత్తరాఖండ్ ప్రాంతాలకు క్లౌడ్ బరస్ట్ల ప్రమాదం ఉందని వెదర్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ క్లౌడ్ బరస్ట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా అవుతున్నది. అంటే గ్లోబల్ వార్మింగ్లో ఏమవుతుంది, మాయిశ్చర్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నప్పుడు తక్కువ ఏరియాలో ఎక్కువగా ఉన్నప్పుడు ఇదేంటంటే క్యూములో నింబస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అది కాకోకుండా మౌంటైన్ రీజన్స్ దగ్గర ఇది చాలా ఫ్రీక్వెంట్గా ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు క్లౌడ్ పర్టికులర్ క్యూములో నింబస్ టైప్ ఆఫ్ క్లౌడ్స్ ఏర్పడినప్పుడు వెర్టికల్ ఎక్స్టెంట్గా ఉంటుంది. క్లౌడ్ చాలా ఎక్కువగా ఎదుగుతుందన్నమాట. దీంట్లో అప్ డ్రాఫ్ట్స్ ఉంటూ ఉంటాయి, అంటే కింద నుంచి పైకి గాలులు ఉంటూ ఉంటాయి. దాంతోపాటు మాయిశ్చర్ని పైకి తీసుకెళ్ళిపోయి అది కూల్ చేయబడి క్లౌడ్ డ్రాప్లెట్స్ కింద ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క అప్ డ్రాఫ్ట్స్ వలన ఆ యొక్క నీరు అక్కడే ఉండిపోతూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఇలాగ నీరు అక్యూములేట్ అయినటువంటి నీరు ఒకేసారి వదిలేస్తూ ఉంటుంది. ఇదేమైనా పెద్ద ఉపద్రవానికి సంకేతమా? అవును, పర్యావరణ నిపుణుల హెచ్చరికల ప్రకారం ఇది ఖచ్చితంగా పర్యావరణ అత్యవసర పరిస్థితి. ఎందుకంటే హిమాలయన్ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు థర్డ్ పోల్గా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ముప్పు పెరగడానికి కొన్ని భౌగోళిక కారణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి చూస్తే, మొదటిది నవీన ముడత పర్వతాలు. హిమాలయాలు భౌగోళికంగా చాలా చిన్న వయసు పర్వతాలు. అంటే సాధారణంగా పర్వతాలు ఏర్పడడం అనేది కొన్ని వందల సంవత్సరాలు జరిగే ప్రక్రియ. ఉదాహరణకు మన దేశంలోనే ఉన్న ఆరావళి పర్వతాలు 180 నుంచి 250 కోట్ల ఏళ్ల పురాతనమైనవి. పశ్చిమ కనుమలు 15 నుంచి 20 కోట్ల సంవత్సరాల వయసు కలిగి ఉన్నాయి. హిమాలయాల వయస్సు ఇంకా 4 నుంచి 5 కోట్ల ఏళ్లే. అక్కడి మట్టి, రాళ్ళు ఇంకా పూర్తిగా గట్టిపడలేదు, లూజుగా, పెళుసుగా ఉంటాయి. భారీ వర్షం పడగానే ఇవి స్పాంజిలా నీటిని పీల్చి బరువు ఎక్కువై కొండ చర్యలుగా విరిగిపడతాయి. ఇదే సమయంలో మెరుపు వరదలు ఎందుకు అంటే, పర్వతాలపై పడిన నీరు నేలలోకి ఇంకే సమయం లేకుండా నిటారుగా లోయల్లోకి దూసుకురావడం వల్లే కొద్ది నిమిషాల్లోనే సమీప ప్రాంతాల్ని ముంచేస్తాయి. రెండవది గ్లేసియల్ లేక్స్ ముప్పు. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండడంతో హిమానీయ నదాలు కరిగి తాత్కాలిక సరస్సులు ఏర్పడుతున్నాయి. క్లౌడ్ బరస్ట్లు ఆ సరస్సులను ఢీకొడితే అవి బద్దలై దిగువ ప్రాంతాలను సర్వనాశనం చేస్తాయి. దీనిని గ్లోఫ్, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ థియరీ అంటారు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. హిమాలయాల్లో క్రమంగా మంచు పొర కరుగుతోంది. ఆ కారణంగా కూడా రాళ్ళు సడలి కొండ చర్యలు విరిగిపడడం పెరుగుతోంది. మనం నేర్చుకోవలసిన వాతావరణ, పర్యావరణ పాఠాలు. ప్రకృతి ఈ హెచ్చరికల నుంచి తక్షణమే నేర్చుకోవాల్సిన పాఠాలు చూస్తే, ముందుగా నియంత్రణ లేని నిర్మాణాలకు స్వస్తి పలకాలి. పర్వత ప్రాంతాల సామర్థ్యం మించి టూరిజం హోటళ్లు, కాంక్రీట్ కట్టడాలు నిర్మించడం ఆపాలి. కొండలపై అడవులను నరికివేయడం వల్ల వర్షం పడినప్పుడు మట్టిని పట్టి ఉంచే వేళ్లు లేక కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పచ్చదనాన్ని పెంచడం ఒక్కటే దీనికి శాశ్వత విరుగుడు. నదులు, వాగుల ప్రవాహ మార్గాలను ఆక్రమించి రోడ్లు, ఇళ్ళు నిర్మించడం వల్ల వరద నీరు ఇళ్లల్లోకి వస్తోంది. ప్రకృతికి దాని దారిని వదిలేయాలి. అలానే క్లౌడ్ బరస్ట్లను ముందే ఊహించడం కష్టం. కాబట్టి ప్రతి జిల్లాలో ఎక్స్ బాండ్ డోప్లర్,
పోలరీమెట్రిక్ రాడార్ల నెట్వర్క్ ఏర్పాటు చేసి అడ్వాన్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ద్వారా ప్రజలను ముందే అప్రమత్తం చేయాలి. ఇక చివరిగా హిమాలయాల్లో ప్రస్తుతం కురుస్తోంది కేవలం మేఘ విస్ఫోటాల వర్షం కాదు, అదో ప్రకృతి హెచ్చరిక. కొండలు కదులుతున్నాయి, నదులు తమ దారి తమకు కావాలని తిరిగి అడుగుతున్నాయి. వాతావరణ మార్పులు పుస్తకాల్లో ఉండే అధ్యాయం కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవమని ఈ విపత్తులు చెబుతున్నాయి. ఇవన్నీ గమనించుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఉపద్రవాలు ఎదుర్కోవలసి వస్తుందనడంలో సందేహం లేదు.